ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. భారత్ మళ్లీ దాడి చేస్తుందనే భయంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. భారత్ దాడితో కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. రావల్పిండి, ఇస్లామాబాద్, బహవల్పూర్ నగరాల్లో వైద్య సిబ్బంది సెలవుల్ని వెంటనే రద్దు చేశారు. అటు ఎమర్జెన్సీ సేవలు హై అలర్ట్ లో ఉన్నాయి. భారత్ దాడి చేసిన ప్రాంతాలైన సియాల్కోట్, మురిద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. భారత్ వైమానిక దాడులతో అలర్ట్ అయిన పాక్ కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెందర్, నౌషరా, సుందర్బని, అక్నూర్ వంటి జిల్లాల్లో సైనిక కార్యకలాపాల్ని అలర్ట్ చేసింది. భారత్ చేసిన దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మసీదులు, రెసిడెన్షియల్ ప్రాంతాలు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ పేర్కొంటోంది. అటు పాక్ సరిహద్దులో జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా పౌరులు మరణించారు. ఈ దాడి ఘటనపై పాక్ ప్రధాని స్పందించారు. తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన భారత్ కి ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసన్నారు. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు షెహబాజ్ షరీఫ్. పాక్ వెనక్కి తగ్గుతున్నామని భారత్ అనుకుంటుందని, కానీ ఇది ధైర్యవంతుల దేశమని వారు మరిచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులివ్వాలో పాక్ కి బాగా తెలుసన్నారు. భారత్ దాడుల్లో చనిపోయిన దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందన్నారు. పాక్ ప్రధాని చేసిన ప్రసంగంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరగనున్నాయోనని పాక్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఉగ్ర స్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటల పాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే నిన్న సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యా సంస్థలు మూసివేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. భయం గుప్పెట్లో నివసిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తో మరోసారి భారత్ తమపై అటాక్ చేస్తుందేమోనన్న భయంతో వారు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ పాక్ వక్ర బుద్ధి ఎక్కడా మారట్లేదు. తమపై దాడి చేసిన భారత్ పై మరోసారి దాడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, బదులు తీర్చుకుంటామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. భారత్ మళ్లీ దాడి చేస్తుందేమోననే ఒక భయం అయితే వాళ్లలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్రకటించారు. పాక్ మొత్తం కూడా పాక్ గగనతలాన్ని కూడా మూసివేశారు. అయితే ప్రస్తుతం అక్కడ భయం గుప్పెట్లోనే నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి వారిపై దాడి జరగచ్చేమోనన్న అనుమానాల నేపథ్యంలో అలర్ట్ గా ఉన్నారు పాక్ వాళ్ళు కూడా. ఇంకో పక్క భారత్ పై వాళ్ళు దాడి చేస్తామంటూ కూడా ప్రగల్భాలు పలుకుతూ వీర గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపేసేందుకు ఆపరేషన్ సింధూర్ ని ఇండియన్ ఆర్మీ ప్రయోగించింది. అయితే 24 గంటలు ముగియక ముందే పాకిస్తాన్ దేశ ప్రజలకి మరోసారి కొత్త టెన్షన్ కూడా మొదలైంది. పాకిస్తాన్ దేశంలోని సియాల్కోట్ ప్రాంతంలో